ప్రతి జీవికి ఆహారం అవసరం, కానీ దాన్ని ఎందరో కల్తీ చేస్తుంటారు. లాస్ట్ 5 ఇయర్స్కి మన దేశంలో 91,636 కేసులు నమోదయ్యాయి. అందులో ఈ 5 మాత్రమే టాప్ 5 కేసెస్గా నిలిచాయి. అవి తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. ఫార్మలిన్ లేస్డ్ ఫిష్ అనేది 2018లో కేరళలోని గుర్తించబడింది. ఫార్మలిన్ లేస్డ్ ఫిష్ అనేది కేరళ, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాల్లో శాంపుల్ సేకరించగా అందులో ఫార్మలిన్ అనే కెమికల్ ఉన్నట్టు FSSAI అధికారులు గుర్తించారు. ఫార్మలిన్ అనేది ఒక కెమికల్. దీన్ని శవాల్ని భద్రపరచడానికి ఉపయోగిస్తారు. ఈ ఫార్మలిన్ అనే కెమికల్ని గుర్తించిన R. సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ తమిళనాడు, S. శ్రీకర్, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ కేరళ అండ్ R. దాస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ అస్సాం దీన్ని గుర్తించారు. దీనివల్ల ఈ ఫార్మలిన్ కెమికల్ ఉన్న ఫిష్లను తినడం వల్ల న్యూట్రలజికల్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఇష్యూస్, కిడ్నీ డ్యామేజ్, ఐ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ సప్రెషన్, రీప్రొడక్షన్ సిస్టమ్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. టాప్ 4 స్పూరియస్ లిక్కర్ డెత్స్. మన దేశంలో కల్తీ మద్యం ద్వారా ప్రతి 2 నెలలకి ఒక సంఘటన సంభవిస్తుంది. దీనివల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. అస్సాంలో జరిగిన 2019 సంఘటన వల్ల 159 మంది మరణాలు, 300 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పంజాబ్లో జరిగిన 2020 సంఘటన వల్ల 121 మరణాలు, 200 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన 2021 సంఘటన వల్ల 24 మరణాలు, 50 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 2022లో జరిగిన గుజరాత్ సంఘటన వల్ల 24 మంది చనిపోయి 30 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ కల్తీ మద్యం ద్వారా మెథైన్ పాయిజనింగ్, ఎథనాల్ పాయిజనింగ్, ఆర్గాన్ ఫెయిల్యూర్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వంటి ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు. దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినందుకు కల్తీ మద్యం అనేది తగ్గట్లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. పాయిజనింగ్ బై మ్యాగీ ట్రాజడీ. ఈ కేసు అనేది జూన్ 2015లో మొదలైంది, కానీ ఆగస్టులోనే ముగిసిపోయింది. ఈ కేసుని మొదటగా ఉత్తరప్రదేశ్ FSSAI అధికారులు గుర్తించారు. ఈ కేసులో మ్యాగీలో లెడ్ అనే కెమికల్ని కలుపుతున్నట్టు FSSAI అధికారులు గుర్తించారు. దీనివల్ల ఒక 10 ఏళ్ల బాలుడు మరియు ఆ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. కానీ దీన్ని బొంబాయి హైకోర్టు తిప్పికొట్టింది. వాళ్ళు తినింది మ్యాగీ కాదు, వేరే నూడిల్స్ అని నెస్లే ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. దాని తర్వాత భారత ప్రభుత్వం ఆగస్టు 22, 2015లో మళ్ళీ నెస్లే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఇండియాకి ఆహ్వానించింది. టాప్ 2 కాఫీ అడల్ట్రేషన్. కాఫీ అడల్ట్రేషన్ అనేది ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంటుంది. కాఫీ అడల్ట్రేషన్ అనేది చికోరీ రూట్స్, క్యాషియో సీడ్స్, కాఫీ హస్తో అడల్ట్రేషన్ చేస్తుంటారు. చికోరీ రూట్స్ని ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేసి కాఫీలో కలుపుతుంటారు. దీనివల్ల దాని యొక్క బల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మరియు కాఫీ హస్క్ అనేది కూడా కలుపుతుండడం వల్ల దాని యొక్క బల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యాషియో సీడ్స్ అనేది కాఫీ లాగే ఫ్లేవర్ ఇచ్చే ఒక సీడ్. దీనివల్ల కాఫీ ఫ్లేవర్ రావడం మరియు కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కల్తీ చేసిన కాఫీ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ డ్యామేజ్, ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాప్ 1 మిల్క్ అడల్ట్రేషన్ అనేది ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో చేస్తుంటారు. ఈ మిల్క్ అడల్ట్రేషన్ అనేది కొన్ని ప్రాసెస్గా చేస్తుంటారు. ఫస్ట్ ప్రాసెస్ వాటర్ ఎడిషన్. వాటర్ కలపడం వల్ల దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరియు షుగర్ కలపడం వల్ల దాని యొక్క టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరియు యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ కలపడం వల్ల దాని యొక్క నైట్రోజన్ లెవెల్ అండ్ దాని యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరియు ఫార్మలిన్ కలపడం వల్ల దాని యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి కల్తీ చేసిన పాలు తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ ప్రాబ్లం న్యూట్రిషన్స్, సెకండ్ ఐ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ డ్యామేజ్ అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.